అక్టోబర్ 24వ తేదీన గుంటూరు విసిదల ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నందు ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ రెడీనెస్ ఫర్ స్టూడెంట్స్ అనే అంశంపై సెమినార్ జరగనుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ హాజరవుతున్నారని చెప్పారు. మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు. సాంకేతిక విద్యపై విద్యార్థులు నైపుణ్యం పెంచుకునేందుకు ఈ సెమినార్ దోహదపడుతుందని వివరించారు. 1:30 మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ MD, CEO and also Vice President of Development Center ఆయన ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి విసిదల వస్తూ ఉన్నారు. వారిని ఆహ్వానించటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో సాంకేతిక పరంగా విద్యాపరంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, ఈనాటి ప్రస్తుత సాంకేతిక విప్లవాలని, సాంకేతికంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యాలు ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించాలి, తద్వారా విద్యార్థి లోకానికి విద్యార్థుల్ని సాంకేతిక పరంగా ప్రతిభని నైపుణ్యంతో కూడినటువంటి శిక్షణతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశం. అంతేకాకుండా నేటి సమాజంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము సైతం అనే భావన ప్రతి ఒక్కరు కూడా సమర్థవంతంగా శక్తివంతంగా సమాజంలో రూపొందించబడాలి అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కార్యక్రమానికి నాంది పలకటం ఈరోజు మా ఇన్స్టిట్యూట్లో అందరం కూడా కలవటం ఈ నేపథ్యంలో వారు ప్రత్యేకంగా ఈరోజు AI కానీ చార్జ్ GPT కానీ వస్తున్నటువంటి సాంకేతిక మార్పులకు అనుగుణంగా కాన్ఫరెన్స్కి చుట్టుపక్కల ఉన్న జిల్లాలకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ని, ప్రిన్సిపల్స్ని, అలాగే ప్రొఫెసర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా టెక్నాలజీ అండ్ కొత్తగా వస్తున్న టెక్నాలజీలో కొత్తగా వస్తున్న మార్పులు, AI, క్వాంటమ్ టెక్నాలజీ రోజు వింటున్నాం మనం. వాటిని ఏ విధంగా మన కరికులంలో ఇన్కల్కేట్ చేయొచ్చు, అలానే స్టూడెంట్స్కి వాళ్ళ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతుంది అనే దీని మీద ఈ కాన్ఫరెన్స్ని జరిపించడం జరుగుతుంది. ఇది మొట్టమొదట మా చైర్మన్ గారు ఆలపాటి రవీంద్ర గారికి వచ్చిన ఐడియా. మనం ఎన్ఆర్ఐ మిషన్కి అనుగుణంగా మన రూరల్ స్టూడెంట్స్కి కానీ అప్కమింగ్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలి, ఇండస్ట్రీతో ఇంటిగ్రేట్ చేయాలి లెర్నింగ్ కరికులం మొత్తం అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనకి తగ్గట్టుగానే మేము దీన్ని నిర్వహిస్తున్నాం. మీరందరూ వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ కార్యాచరణ చూసిన కొత్త కార్పొరేట్ జైంట్స్ లైక్ గూగుల్ అండ్ వేరియస్ అదర్ జైంట్స్, మైక్రోసాఫ్ట్, వాళ్ళందరినీ స్టేట్కి ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా వాళ్ళని అనుసంధానం చేయాలి, మన సొసైటీకి స్టూడెంట్స్కి జాబ్స్ క్రియేట్ చేయడంలో కానీ స్కిల్ డెవలప్మెంట్లో కానీ
ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి అని నిరంతరం ఆలోచిస్తుంది. అదేవిధంగా మేము 24వ తారీఖున ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహిస్తున్నటువంటి కాన్ఫరెన్స్కి ఇచ్చేసినటువంటి మైక్రోసాఫ్ట్ సిఓ అండ్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ హెడ్ మిస్టర్ రాజ్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆల్పాటి రవీంద్ర గారికి కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేము రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాల మేనేజ్మెంట్లందరికీ కూడా ఆహ్వానం అందినాయి. మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇలాంటి ఒక పెద్ద వ్యక్తిని, టెక్నాలజీలో అప్డేటెడ్ వ్యక్తిని కళాశాల యాజమాన్యాలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయటం, డే టు డే స్టూడెంట్స్కి ఇవాళ ఉన్న టెక్నాలజీ అప్డేషన్ ఏందనేది మనం ఎప్పుడైతే మేనేజ్మెంట్స్కి, ప్రొఫెసర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు స్టూడెంట్స్లో కూడా యాక్టివిటీ వెళ్తానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి కళాశాల యాజమాన్యాలతో పాటుగా కళాశాల ప్రిన్సిపల్స్ని, అలాగే కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటు, ఈసీ డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే వైస్ ఛాన్సలర్ నా జేఎన్టీయూ కాకినాడ గారు కూడా ప్రసాద్ గారు కూడా విచ్చేస్తున్నారు. అలాగే మధుమూర్తి గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్. అందుకని అన్ని కళాశాల నుంచి